నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఎండోక్రైనాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పివి రావు గారు, నిమ్స్ హాస్పిటల్ నుండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, లాస్ట్ ఎపిసోడ్స్లో మనం చిన్నపిల్లల్లో షుగర్ వ్యాధి గల లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదండి. మనం ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా 20s నుంచే చాలా మందిలో షుగర్ వస్తుందని చెప్తున్నారు. ఎందువల్ల అంటారు? రీజన్స్ ఏమున్నాయి? చాలా సంవత్సరాలుగా మనం చెప్పుకున్న కారణాలు ఏంటంటే, లావుగా ఉండటం అనేది ఒకటి ప్రధాన కారణం అనమాట డయాబెటీస్ రావటానికి. అలా అని చెప్పి లావుగా ఉన్న వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ రాదు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా కూడా లావుగా ఉంటారు. కానీ ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలంటే, లావుగా ఉండటం అనేది ఒక ప్రధాన కారణం. రెండోది ఏంటంటే, ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాం. ఒకప్పుడు మనం ఆహారంలో కొవ్వు పదార్థాలు ఇంత తీసుకునేవాళ్ళం కాదు. దాదాపు ఒక 25% లోపే ఉండేదన్నమాట మన ఆహారంలో కొవ్వు పదార్థాల శాతం. ఇప్పుడేమో కొంచెం ఎక్కువ అవుతుంది. అది కాకుండా కొవ్వు పదార్థాలు కూడా నూనెలు, రకరకాల నూనెలు, ఎక్కువ 2 సార్లు మరిగించిన నూనెలు, మళ్ళీ తిరిగి తిరిగి అదే నూనె వాడటం. తర్వాత కొన్ని ఈ రోజుల్లో అందుబాటులో వస్తున్న కొత్త నూనెలు, ముఖ్యంగా పామ్ ఆయిల్ అని కానీ, లేదా వనస్పతి, డాల్డా ఇలాంటివన్నీ కూడా హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అంటాం. వాటి యొక్క వినియోగం కూడా ఎక్కువైందన్నమాట ఇదివరకు మీద. ఇలాంటి రకరకాల కారణాల వలన డయాబెటీస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక మూడోది అందరం చెప్పుకునేది ఏంటంటే, వ్యాయామం తక్కువైపోయింది, మనకి ఎక్సర్సైజ్ తగ్గింది. అందరూ దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. కానీ అలా అని చెప్పి మరి శారీరక శ్రమ చేసే వాళ్ళలో డయాబెటీస్ రాదు అని చెప్పుకోవడానికి లేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ డయాబెటీస్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1% ఉందన్నమాట. అక్కడ ఇక్కడ అలానే ఉన్నాయి. కాబట్టి మరి వ్యవసాయదారుల్లోనూ, కార్మికుల్లోనూ, మరి కష్టపడి పనిచేసే వాళ్ళలో కూడా డయాబెటీస్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా మనం ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తాం, కానీ ఇదే ప్రధానమైన కారణం, దీనివల్లనే డయాబెటీస్ వస్తుందని చెప్పుకోవడానికి ఇప్పటివరకు మనకి నిదర్శనాలు అంటూ ఏమీ రాలేదు. దీని గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి అన్నమాట. లావుగా ఉండటం ఒకటి, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, తర్వాత శారీరక శ్రమ తగ్గటం, ఇలాంటివి ప్రధాన కారణాలుగా మనం చెప్తున్నాం. షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందనే దానికి సంబంధించి మనం చాలా ఇంటర్వ్యూస్ చేసాము. ఆ ఇంటర్వ్యూస్లో ఇదే రీజన్స్ చెప్పుకున్నాం. బట్ సాంప్రదాయబద్ధంగా ఉన్న రీజన్స్ కాకుండా కూడా వేరే వేరే కారణాల వల్ల కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు అని వింటూ ఉన్నాం. ఏంటి సార్ అవి? ఈ కారణాలన్నీ కూడా, ప్రధానమైన కారణాలు అన్నీ కూడా మనం సాంప్రదాయబద్ధంగా చెప్పే కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అన్నమాట. ఇవి కాకుండా మరి వేరే కారణాల వల్ల కూడా డయాబెటీస్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈ మధ్యకాలంలో మనందరికీ కొత్త విషయాలన్నీ బయటపడుతున్నాయి. ముఖ్యంగా కొత్త కొత్త పరిశోధనలు, కొత్త కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి అన్నమాట. వాటిల్లో బయటపడింది, నిర్ధారణగా చెప్పగలిగింది ఏంటంటే, వాయు కాలుష్యం చాలా ప్రధాన కారణం వల్ల. అంటే దాదాపు 2017 సంవత్సరం నుంచి కూడా భారతదేశంలో వాయు కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయన్నమాట. సిఓపిడి అంటాం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజు. కానీ దాని ద్వారా మనం సిఓపిడియే కాకుండా మరి లావుగా ఉండటం, గుండె జబ్బులు, అలాగే డయాబెటీస్ రావడం కూడా వాయు కాలుష్యంలో ప్రధానమైనటువంటి కారణం అని చెప్పుకుంటున్నాం. వాయు కాలుష్యం అంటే ఉదాహరణ ఏంటంటే, మన పంట పొలాలన్నీ మన వరి అయినా, మరి గోధుమలైనా కూడా అది కోసిన తర్వాత, ఆ ధాన్యం అంతా కోసిన తర్వాత కింద కొంత మిగిలిపోతుంది అనమాట ఆ పంట, దాన్ని కాలుస్తున్నారు. ఇదివరలో ఇటువంటి అలవాట్లు ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే, ఈ కొత్తగా మిషన్లు వాడటం వలన కింద కొంత మిగిలిపోతుంది, కాబట్టి దాన్ని కాల్చాల్సి వస్తుంది అన్నమాట. ఇలాగ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాగ పంట పొలాల్లోంచి అవి కాల్చడం వలన వచ్చేటువంటి పొగ ఎక్కువ అవుతుంది. ఇదే ముఖ్య కారణం. అంతేగాని మరి ఇంతకుముందు అయితే మనం వాహన కాలుష్యం గురించి చెప్పుకునేవాళ్ళం, డీజిల్ అని చెప్పి, పెట్రోల్ అని చెప్పి, ఇలాగ వాటి గురించి కూడా కొంత జరుగుతుంది. కానీ వాళ్ళ పంట పొలాల్లోంచి వచ్చేటువంటి వాయు కాలుష్యం ఎక్కువ అనమాట. ఇక మూడోది ఏంటంటే, ఇదే కాకుండా మరి కొత్తగా మరి కొత్త రకాల ఫ్యాక్టరీల్లోంచి వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించిన ఇవైనా కూడా పార్టికల్స్ మనం PM2.5 అనేటువంటి ఒక కొలతగా దాన్ని చూసుకుంటున్నాం. సో 2.5 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న దుమ్ము, ధూళి, ఎక్కువగా ఉండే పొగను మనం పీల్చినట్లయితే
మనకు డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్‌గా ఈ రీజన్స్ మీద మనం పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు. అంటే ఎరువులు ఎక్కువగా వాడేవాళ్ళు, లేకపోతే అక్కడ వర్క్ చేసే వాళ్ళలో కూడా తొందరగా షుగర్ వ్యాధి వస్తుంది అనే పరిశోధనలో తేలింది అని చెబుతూ ఉన్నారు. ఏం చెప్తారు సార్, నిజమేనా? అంటే మన ఎరువులు పంట పొలాల్లో వాడేటువంటి ఎరువులు, వాటిలో నైట్రోజను, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా మరి క్రిమి సంహారక మందులు అనమాట. ఆర్గనో ఫాస్ఫరస్ మందులని, ఆర్గనో క్లోరైడ్ మందులని, ఇవన్నీ కూడా మనం ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం పోల్చుకున్నట్లయితే ఇప్పుడు చాలా విరివిగా ఎక్కువగా వాడుతున్నాం అనమాట. ఇవన్నీ కూడా పొలాల్లో జల్లటం వలన, కొన్ని స్ప్రేలు మనం స్ప్రే చేయటం వలన ఇవన్నీ కూడా వాతావరణంలోకి చేరి వాతావరణ కాలుష్యం వస్తుంది. అదే కాకుండా ఈ ఎరువుల్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు అవుతాయి, మన క్రిమిసంహారక మందుల్లో రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా భూజలాల్లో చేరి దాని ద్వారా మళ్ళీ మనం తాగేటువంటి నీళ్ళల్లోకి వస్తున్నాయి. అలాగే మనం పండించేటువంటి నేలలో కూడా ఇవన్నీ కూడా చేరుతున్నాయి. వాటి ద్వారా మనం తీసినటువంటి ఆహార పదార్థాల్లోకి వస్తున్నాయి. అలాగే మనం ఈ రసాయన పదార్థాలన్నింటినీ కూడా తాగుతున్నాము, తింటున్నాము, ఊపిరి ద్వారా పీల్చుకుంటున్నాము. ఇన్ని రకాల కాలుష్యాలకు లోనవుతున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా డయాబెటీస్ కారకాలని చెప్పి ఈ మధ్యకాలంలో వాటి గురించిన ప్రత్యేకమైన పరిశోధనలు మన భారతదేశంలో కూడా చేశారు. ఇవన్నీ కాకుండా ప్లాస్టిక్ పరిశ్రమ అనేది చాలా దురదృష్టకరం. మన భారతదేశంలో కూడా ఎక్కువ అవుతుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ కూడా ఒక భాగం అయిపోయింది. వాటర్ బాటిల్ తీసుకున్నామంటే ప్లాస్టిక్, ఏదైనా ప్లేట్‌లో తింటున్నామంటే ప్లాస్టిక్, వాడే స్పూన్ ప్లాస్టిక్. అండ్ ఇంట్లో కూడా మనము స్టీల్ ఇవన్నీ వాడడం తగ్గించినట్టుగానే చూస్తున్నాం. ప్లాస్టిక్ చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి దాని వాడకం ఎక్కువ అవుతుంది. ప్లాస్టిక్ వాడకం కూడా నానో ప్లాస్టిక్స్ అని మనం వాడేటువంటి ప్లాస్టిక్లో చిన్న చిన్న కణాలు మన రక్తంలోకి వెళ్తాయన్నమాట. మన నోటి ద్వారా రక్తంలోకి వెళ్తాయి, నానో ప్లాస్టిక్స్ అని. వాటి ద్వారా కూడా డయాబెటీస్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈ మధ్యకాలంలో పరిశోధనలో చెప్పారు. ఇది కాకుండా ప్లాస్టిక్ పరిశ్రమలో మరి బయటకి వెలువరించేటువంటి కాలుష్యాలు ఉంటాయి. వాటిలో రకరకాల కొన్ని వందల రకాల విష పదార్థాలను వెలువరిస్తాయన్నమాట ప్లాస్టిక్ పరిశ్రమలో. వాటిని పీల్చుకోవటం ద్వారా కూడా ముఖ్యంగా గర్భవతులు, ప్లాస్టిక్ పరిశ్రమకి దగ్గరలో ఉంటున్నటువంటి గర్భవతుల్లో వాళ్ళ పిల్లలకి ఈ డయాబెటీస్ ఎక్కువ రావటం, తర్వాత థైరాయిడ్ వ్యాధి కూడా ఎక్కువ రావటం కూడా జరుగుతుంది. ఇలాగ వాతావరణ కాలుష్యం అనేది కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పి రాబోయే కాలంలో మనంతా గుర్తించి ఆ కోణంలో కూడా పరిశోధనలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇక నివారణ ఉపాయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్. ముఖ్యంగా ఈ మీరు చెప్తున్న రీజన్స్ వల్లే ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ షుగర్ వ్యాధి వస్తుంది అని చెబుతూ ఉన్నారు డాక్టర్లు. అండ్ లైఫ్ స్టైల్ ఒక ప్రధాన కారణం అయితే, అండ్ ఇండైరెక్ట్‌గా ఇవి కూడా జీవితాన్ని స్పాయిల్ చేస్తున్నాయి అంటున్నారు. ఈ చిన్న వయసులోనే డయాబెటీస్ రావడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు డయాబెటీస్ అనేది 40 నుంచి 64 ఏళ్ల వయసు మధ్యలో కనిపించేది. ఇప్పుడు 25 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో, మన రాష్ట్రాల్లో 20 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కూడా చాలామందిలో డయాబెటీస్ వస్తుంది. అలాగే ముందస్తు మధుమేహం అని డయాబెటీస్ రావడానికి ముందు వచ్చేటువంటి ముందస్తు మధుమేహం, ప్రీ క్లినికల్ డయాబెటీస్ కూడా చిన్న వయసులో ఎక్కువ అవుతుంది. వీటన్నిటికీ కారణాలు మన సంప్రదాయబద్ధంగా చెప్పుకునేటువంటి కారణాలతో పాటు ఈ సంప్రదాయేతర హానికారకాలు, వీటిలో నిద్రలేమి ఒకటి. మధ్యకాలంలో మరి పనిచేసేవాళ్ళు చాలామంది రాత్రుళ్ళు పనిచేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలన కూడా రాత్రిపూట పనిచేయటం వలన 2 రకాల సమస్యలు. ఒకటి మనం తీసిన ఇంటరప్టెడ్ స్లీప్ అంటాం ఒకటి. రెండోది ఏంటంటే ఆక్సిజన్ తక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు పగటిపూట పడుకొని రాత్రి పనిచేసి పగటిపూట నిద్రపోయినంత మాత్రాన మీరు దాన్ని సామాన్యం చేసినట్టు కాదు. కాబట్టి రాత్రిపూట నిద్రపోకుండా మరి పగటిపూట నిద్రపోయి రాత్రుళ్ళు ప్రొఫెషనల్గా మరి వృత్తిరీత్యా రాత్రిపూట పని చేసుకునే వాళ్ళలో కూడా డయాబెటీస్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇలాగా చాలా సంప్రదాయేతర హానికారకాలని వాటి గురించిన పరిశోధనలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కాబట్టి డయాబెటీస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాల్లో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి హానికారకాలు. వీటన్నిటి కూడా మనం వాటిని నివారించుకోవడానికి ఉపాయాలన్నీ కూడా ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అసలు షుగర్ వ్యాధి అనేది మీరు చెప్తున్న రీజన్సే కాకుండా సాంప్రదాయేతర రీజన్స్ కూడా ఏమున్నాయి చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Fearless.